శ్రీకాంత్ అడ్డాల గారు, ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి నాకు అది చెప్పడానికి ఏం లేదు, నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా కెమెరామ్యాన్ మనీ గారు మేడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ రావు రమేష్ గారు, మీ డైలాగ్స్తో ఈ సినిమాలో ఇంకో స్టార్ అయ్యారు మీరు పూర్తిగా, లిటరల్గా వరుణ్కి ఆపోజిట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా వరుణ్ తేజ్, చిరంజీవి గారు చెప్పినట్టు మెగా ప్రిన్స్, ఈ మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ రాబోయే మెగా హీరో. యు ఆర్ రాకింగ్, యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్రజెన్స్, అందరూ చెప్తున్నారు ఇప్పుడు దాకా, అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ ఫైనల్గా ఈ విజయవాడలో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ మా సక్సెస్ మీట్కి వచ్చినందుకు ఒక మెగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి, నాది సేమ్ ఆనంద్ గారి పరిస్థితే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా మూవీ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక కలర్ఫుల్ మూవీ తీయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసండి. ఆ కష్టాన్ని మీరు ఇలా సక్సెస్ రూపంలో మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వరుణ్, మీరు చూశారు కదా, ఆయన నడకలో ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన చూసి చూపులో మెగాస్టార్ ఉన్నారు. సో ఇలాంటి సక్సెస్ మూవీ మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ కథ నేను రాసుకున్నప్పుడు కొత్త బంగారులో కొనుక్కున్నప్పుడు అందరినీ టీనేజర్స్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఒక 16-17 సంవత్సరాల వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా రెండోది వచ్చి సీతమ్మ వాకిట్లో అనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుని ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యన చాలా సహజంగా ఉండే సీన్స్ కానీ వాటిని బేస్ చేసుకున్నాను. ముఖ్యంగా ఈ కథ వచ్చేసరికి ఒక రూరల్ టౌన్ని, మరీ పల్లెటూరు కాకుండా మరీ పట్టణం కాకుండా మధ్యస్థంగా ఉండే ఒక మున్సిపాలిటీ లెవెల్కి ఉండే ఊర్లో ఉండే పాలిటిక్స్, అక్కడ ఉండే లవ్ అఫైర్స్, అక్కడ ఉండే కుర్రోళ్ళు, ముఖ్యంగా ఈ కుర్రోళ్ళు సంబంధించిన మనోభావాల్ని వాళ్ళ భావోద్వేగాల్ని బేస్ చేసుకుని ఒక డైనమిజం అనే దాన్ని బేస్ చేసుకుని తీసుకున్న కథ అండి ఇది. సో ఇందులో మాకు కావాలని ఒక అందరూ అంటే చాలా విషయాలు మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అటువంటి వాటికి ప్రభావం కాకుండా ఎవరినైనా సరే చక్కగా ఒక నిజాయితీగా ఒక సత్యాన్ని చెప్పే ఒక క్యారెక్టర్ కావాలి, దానికి తగ్గ రూపం కావాలనుకున్నప్పుడు వరుణ్ నాకు దొరికాడు.
సో తనని బేస్ చేసుకుని మొత్తం కథ అంతా అనుకున్నాను. అందుకనే మొత్తం ఈ సినిమాలో చిన్న చిన్న డైలాగులో కూడా కుర్రోళం కదా మాకు పెద్దగా నిద్రలు పట్టవు, కుర్రోళం కదా మా దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు, కుర్రోళం కదా మేము ఇలాగే ఉంటాం, కుర్రోళం కదా మేము ఇలాంటి సినిమాలే చూస్తాం. అలాగే దానికి ప్రతినాయకుడిగా ఉన్న రావు రమేష్ గారు ఎవరైతే ఉన్నారో నాకు ఆయన అంటే చాలా బాగా అభిమానం, చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా రావు గోపాలరావు గారి అంటే చాలా చాలా ఇష్టం. అంతేనే ప్రతి మూవీలోనూ ఆయన ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాయండి. ఎందుకంటే నాకు ఆయన చాలా ఒక దైవంతో సమానం అనమాట. అలాగే ఎస్వి రంగారావు గారు కానీ, సూర్యకాంతం గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడ చోట కనపడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. వాళ్ళ రావు గోపాలరావు గారు అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో రావు రమేష్ గారు, ఆయనది నాది ఒక మీటింగ్ చాలా విచిత్రంగా జరిగిందండి. ఫస్ట్ టైం కొత్త బంగారులోకి నేను ఎక్కడో కథ రాసుకుంటున్నాను, ఎక్కడంటే అన్నవరంలో కూర్చుని. అక్కడికి వచ్చాడు ఆయన. సో అక్కడికి వచ్చి నేను ఇలాగ రావు గోపాలరావు గారు అబ్బాయినండి, ఇలా నేను మీ సినిమాలో చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరి ద్వారానో తెలిసింది మీరు ఇలాగ కొత్త బంగారులోకి కొత్తగా చేస్తున్నారని, ఒక అవకాశం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే నాకు నిజంగా చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి అడగడం, ఆయన చాలామందిని అడుగుంటాడు, అందరూ రావు గోపాలరావు గారు అబ్బాయి అన్న వాళ్ళే తప్ప అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరే. ఇలాంటి పరిస్థితి అది కాదు, తప్పు అని చెప్పేసి నాకు అనిపించిందండి ఆ క్షణంలో. సో రావు గోపాలరావు గారికి నేను ఇచ్చుకునే ఒక గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళ అబ్బాయికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆ స్థాయిలో నిలబెట్టడమే నాకు కర్తవ్యం అనిపించిందండి ఆ క్షణంలో. ఒక కొత్త కథతో కొత్త ప్రయోగంతో ఇంతకుముందు ఎప్పుడు స్క్రీన్ మీద ఇటువంటిది చూసి ఉండకూడదేమో. ఒక చాలా మాస్ సినిమాలు ఉండొచ్చు, చాలా యాక్షన్ మూవీస్ ఉండొచ్చు, పైగా నాకు బేసిక్ ఇది యాక్షన్ జానర్లో నాకు కొత్త అనమాట. సో నేను కూడా ఒక ఫ్యామిలీ సినిమాలు చేసి మళ్ళీ ఆ ముద్ర కాకుండా ఇంకో కొత్త వేలో వెళ్ళి ఆ డైనమిజాన్ని చూపించాలి. ఆ చూపించే అవకాశం ఇప్పుడు వచ్చింది. అది చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న వరుణ్ ద్వారా అది రావటం, నాకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక అవకాశం రావటం, దానికి సంబంధించి మొత్తం అంతా టీం వర్క్ చేసుకుని అటు నల్లమలపు శ్రీనివాస్ గారు కానీ మన మధు గారు కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేదండి. అలాగే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎవరైతే పూజ యాక్టర్ ఉందో ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కరెక్ట్గా జోడీ సరిపోయింది, వీళ్ళిద్దరు కరెక్ట్గా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చెప్పేసి చూసిన వెంటనే ఆ అమ్మాయిని ఫస్ట్ ఎడిషన్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకో కొత్త ప్రయోగం ఏం చేశారంటే ఇద్దరి మధ్యన అసలు మాటలు లేకుండా లవ్ స్టోరీ తీయాలి, ఎలా అదే నాకు టార్గెట్ అనమాట. ఎందుకు అంటే చాలా విలువలతో ఉన్న మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మోడర్న్ వేలో చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం తప్ప అదేదో కావాలని ఏదో ఇంటెన్షనల్గా చేసింది కాదండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో ఉన్న కాంటెంపరీ సమకాలీన ప్రపంచంలో అమ్మాయిల అబ్బాయిల మధ్య మాటలకి కొదవలేదు. వాళ్ళ సెల్ ఫోన్లో కానీ వాళ్ళ మాటలో కానీ ఒక మాట మాట్లాడితే తప్పు, ఇంకో మాట మాట్లాడితే ఇంకో తప్పు, ఒక మెసేజ్ పెడితే తప్పు, మెసేజ్ పెట్టకపోతే తప్పు. సో రకరకాల గోల. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమన్నా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారా అంటే ఎక్కడో మళ్ళీ దానికి మళ్ళీ గోలంత గోల. ఇదంతా చూసి అస్సలు ఒక పని చేద్దాం, అసలు ఏ ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ అబ్బాయిని చూస్తే ఆ అమ్మాయికి ఇష్టం, ఆ అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయికి ఇష్టం, అంతే మొత్తం కథ అంతా. సో వీళ్ళిద్దరి మధ్యన చక్కని ట్రావెల్ జరగాలి, అదే కొత్త ట్రెండ్ సృష్టించాలి. ఇలా ఒక చిన్న సెన్సెస్ తోటి వీళ్ళిద్దరి మధ్యన పైగా ఇంకొకటి, ఆ అమ్మాయి మనం దక్కించుకోవాలంటే ముందు ఆ అమ్మాయిని కన్నా తండ్రి ఒకడు ఉంటాడు కదా, ఆయనకు ఒక విలువ ఇవ్వాలి కదా. ఆయన్ని దగ్గరికి వెళ్ళి చెప్తాడు మీ అమ్మాయి చాలా బాగుందండి మొన్నే చూశాను అని చెప్పేసాను. సో అది నెక్స్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకెక్కడో 2-3 సార్లు కనిపించిందండి మీ అమ్మాయి, 2-3 సార్లు చూశాను కానీ మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఎక్కడ తగ్గదలుచుకోలేదు, ఎందుకంటే నా గౌరవమే కాదు మీ గౌరవం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు. సో ఇలా ఒక ఉన్నతమైన విలువల్ని దాంట్లో ప్రోచ్ చేసుకుని వీళ్ళిద్దరిని చివరికి ఎలా కలుపుదాం ఏంటనేది అందులో క్యాటలిస్ట్ అంటే ఒక ఉత్ప్రేరకంగా కథ మొత్తాన్ని రావు రమేష్ గారికి ఈయనకి మధ్యలో జరుగుతున్న వారు వరుణ్కి, అందులో ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా దీని మొత్తం కథ అంతా ముందుకెళ్ళింది. ఆ కనకదుర్గమ్మ తల్లి దయ వల్ల, అలాగే అదే అశేషమైన మొత్తం అటు మన 2 రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ దీన్ని ఆదరిస్తారని, మంచి సినిమాకి ఎప్పుడు కూడా మంచి ప్రయత్నానికి ఎప్పుడు కూడా మంచి విజయాన్ని చేకూరుస్తారని, ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప విషయాల్ని ఇలా ఎన్నో గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన సినిమాలను తీసే ప్రోత్సాహం మీ దగ్గర నుంచి లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరీ ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.